ఇండియా స్క్వాడ్ అనేది రిలీజ్ చేశారు న్యూజిలాండ్ సిరీస్కి. మెయిన్గా ఈ సిరీస్లో వచ్చేసి గిల్ అలానే శ్రేయస్ అయ్యర్ వచ్చేసి కంబ్యాక్ ఇస్తున్నారు. గిల్ వచ్చేసి కెప్టెన్గా, అలానే శ్రేయస్ అయ్యర్ వచ్చేసి వైస్ కెప్టెన్గా కంబ్యాక్ ఇస్తున్నారు. మెయిన్గా గిల్ వచ్చేసి లాస్ట్ కోల్కతా టెస్ట్లోన నెక్ ఇంజరీ అనేసి సౌత్ ఆఫ్రికా సిరీస్లో దూరమయ్యాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ వచ్చేసి వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియాతోని ఇంజరీతో ఆ మ్యాచ్ని మధ్యలోనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ సిరీస్కి సెలెక్ట్ చేశారు. మెయిన్గా టీం చూసుకుంటే శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. కేఎల్ రాహుల్ వికెట్ కీపర్, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్. అలానే ఆల్రౌండర్స్లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. అలానే లాస్ట్ మ్యాచ్ సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ కూడా ఈ సిరీస్లో ఉన్నాడు. మెయిన్గా ఈ సిరీస్లో వచ్చేసి తిలక్ వర్మని, అలానే రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోలేదు. విజయ్ హజారేలోన బాగా రన్ స్కోర్ చేసినా తీసుకోలేదు. మెయిన్గా రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోలేదు. ఆ సిరీస్లో సెంచరీ కొట్టినా తీసుకోలేదు. అలానే ఒకవైపు జైస్వాల్ సెంచరీ కొట్టాడు లాస్ట్ మ్యాచ్లోన. దాంతో ఆ మ్యాచ్లో కొట్టినందుకు తీసుకున్నారనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ని కూడా తీసుకోవాలి. నేనైతే చాలా డిసప్పాయింట్ అయినాను రుతురాజ్ గైక్వాడ్ని సెలెక్ట్ చేయకపోవడం. మరోవైపు రిషబ్ పంత్ వచ్చేసి సెకండ్ వికెట్ కీపర్గా తీసుకున్నారు. అలానే ధ్రువ్ జువాల్ని తీసుకోలేదు. ముందు సిరీస్లో తీసుకుంటారు కాబట్టి ఈ సిరీస్లో తీసుకోలేదు. హార్దిక్ పాండ్యాని T20 వరల్డ్ కప్కి రెస్ట్ ఇచ్చారు. అతను వచ్చేసి బౌలింగ్ 10 ఓవర్స్ వేయడం కారణం మూలంగా తీసుకోలేదు. మరోవైపు నితీష్ కుమార్ రెడ్డిని ఆల్రౌండ్ కోటాలో సెలెక్ట్ చేసుకున్నారు. అలానే అక్షర్ పటేల్ని ఈ సిరీస్ నుంచి తొలగించారు. మెయిన్గా ఈ సిరీస్లో వచ్చేసి జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఇచ్చినట్టే.